Good morning, girls. Now we are entering into our fifth unit, that is Applied Biotechnology. In this, we'll first see industrial applications of biotechnology. First topic is fermentation. What is fermentation? Introduction. Fermentation technology is the use of organisms to produce food, pharmaceuticals, and alcoholic beverages on a large-scale industrial basis. So, fermentation technology is nothing but it uses microorganisms to produce food and other products which are useful to mankind on a large scale. అంటే హ్యూమన్ బీయింగ్స్కి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ని మైక్రోఆర్గానిజమ్స్ని యూస్ చేసుకొని లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్నే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటాం. In other words, fermentation can be defined as a metabolic process in which cheap raw materials such as sugar or carbohydrates are converted into economically important products like acids, gases and alcohols by microorganisms. So, ikkada metabolic, fermentation is a metabolic process. దీనిలో మనం చీప్ రా మెటీరియల్స్ లాంటివి యూస్ చేసుకుంటాం. జనరల్గా ఇక్కడ వేస్ట్ మెటీరియల్స్ కానీ యూజ్ ఓవర్ ప్రోడక్ట్స్ని కానీ యూస్ చేసుకొని వాటిని యూస్ఫుల్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేసుకుంటాం. దిస్ ప్రాసెస్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎక్విప్మెంట్ కాల్డ్ యాజ్ ఫర్మెంటర్. సో ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది ఫర్మెంటర్ అనే ఒక ఎక్విప్మెంట్లో క్యారీ అవుట్ చేస్తాము. The major products of fermentation which possesses high commercial value are wine, beer, cider, vinegar, ethanol, cheese, hormones, antibiotics, complete proteins, enzymes and other useful products like bread and cheese. So, ఎక్కువగా fermentation ద్వారా high commercial value ఉండేటువంటి ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా మనం ప్రొడ్యూస్ చేసుకున్నాం. సో ఎనీ ప్రోడక్ట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ మైక్రోఆర్గానిజమ్స్ in fermentation process. Coming to basic steps of industrial fermentation. Industrial fermentation operation can be broken down into three main stages. One is upstream processing, second the fermentation process, and the third is downstream processing. This is a flow chart showing the process of fermentation. So this is upstream process, first step, second fermentation process, and third one is downstream process. So fermentation process or the product can be obtained after the completion of these three stages only. So these are the typical activities that come under upstream process. These are the activities which come under fermentation process, and these are the activities which come under downstream process. అప్స్ట్రీమ్ ప్రాసెస్ అంటే ఇక్కడ మనం బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఏమేం జరుగుతాయి ఏంటి అదంతా కూడా ఇట్ కమ్స్ అండర్ అప్స్ట్రీమ్ ప్రాసెస్. యాక్చువల్ ఫెర్మెంటేషన్లో ఏం జరుగుతుంది దట్ కమ్స్ అండర్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్. వెరాస్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఫైనల్ ప్రోడక్ట్ ఆర్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్ అనమాట. అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏమేం ప్రాసెసెస్ ఉంటాయి అని చెప్పేదే డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్. సో అప్స్ట్రీమ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ సెల్ లైన్ సెలెక్షన్, జెనెటిక్ మ్యానిపులేషన్ అండ్ క్యారెక్టరైజేషన్, మీడియా ప్యూరిఫికేషన్, ఫార్ములేషన్, ఆప్టిమైజేషన్ అండ్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ అండ్ ఆల్సో ప్రిపరేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్. సో అప్స్ట్రీమ్ ప్రాసెస్ అంటే చెప్పుకున్నాం కదా బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్. కాబట్టి దాంట్లో అసలు ఫర్మెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఏమేమి చూసుకోవాలి, స్టార్టింగ్ ఏమేమి ఉండాలి. సో బిఫోర్ ప్రిపేరింగ్ ఎ రెసిపీ we'll see all the ingredients, we'll gather all the ingredients. Similarly fermentation process start చేసేప్పుడు కూడా మనం దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ సబ్స్టెన్సెస్ అన్నిటినీ కూడా మనం ఇట్లా సెలెక్ట్ చేసి ఎక్విప్మెంట్ని రెడీ చేసుకోవటం, మీడియా ప్రిపేర్ చేయడం, ప్యూరిఫై చేయటం అవన్నీ కూడా దే కమ్ అండర్ అప్స్ట్రీమ్ ప్రాసెస్. Actually the fermentation process involves the scale of seed culture, process maintaining and control, optimization of culture conditions etc. సో ఫర్మెంటేషన్ కావాల్సిన ప్రాసెస్కి కావాల్సినటువంటి కండిషన్స్ అన్నిటినీ మెయింటైన్ చేయటం, ఆప్టిమైజ్ చేయటం అదంతా కూడా
ఫర్మెంటేషన్ ప్రాసెస్లోకి వస్తుంది. అలాగే డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ హార్వెస్టింగ్, అంటే ఆల్రెడీ ప్రోడక్ట్ అనేది ఆ ఫర్మెంటర్లోనే మనకి ఫర్మెంటర్ వెజల్లో ఉండిపోతుంది. దాన్ని మనం దాని నుంచి రా మెటీరియల్ నుంచి ఈ ఫైనల్ ప్రోడక్ట్ని ఎట్లా హార్వెస్ట్ చేసుకుంటాము. అట్లాగే ఐసోలేషన్, కాన్సన్ట్రేషన్, ప్యూరిఫికేషన్, పాలిషింగ్ అండ్ ఫార్ములేషన్, ప్యాకేజింగ్, ఇదంతా కూడా డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్లోకి వస్తుంది. అంటే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని ఎట్లా ప్యూరిఫై చేసుకుంటాము, వాటిని ఎట్లా సెపరేట్ చేసుకుంటాము, ఆల్ దాట్ కమ్స్ అండర్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్. The fermentation medium should contain an energy source, a carbon source, a nitrogen source, and micronutrients required for the growth of microorganism along with water and oxygen. సో ఇక్కడ ఫర్మెంటేషన్ మీడియంలో మెయిన్గా మనకు కావాల్సినవి ఏంటి అంటే ఎనర్జీ సోర్స్. అలాగే యాక్చువల్గా ఎనర్జీ సోర్స్ మెయిన్లీ కంప్రైజెస్ ఆఫ్ కార్బన్. సో కార్బన్స్, నైట్రోజన్, అలాగే చాలా మైనర్ న్యూట్రియంట్స్ అన్నిటినీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్తాం. సో ఇవన్నీ ఏంటి, మైక్రో ఆర్గానిజం యొక్క గ్రోత్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అంటే ఫర్మెంటేషన్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ని యూస్ చేసుకొని మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం ప్రోడక్ట్స్ని. కాబట్టి ఇక్కడ మైక్రోబ్స్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇట్ ప్లేస్ ఎ కీ రోల్. కాబట్టి ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్కి కావాల్సినటువంటి ఎనర్జీ, న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, వాటరు, ఆక్సిజన్, అవన్నీ కూడా మనం ఫర్మెంటేషన్ మీడియంలో సప్లై చేయాలి. A medium which is used for a large scale fermentation should have the following characteristics. సో ఆ మీడియంకి, ఫర్మెంటేషన్కి కావాల్సినటువంటి మీడియంకి ఏమేమి లక్షణాలు ఉండాలి అంటే ఇట్ షుడ్ బి చీప్ అండ్ ఈజీలీ అవైలబుల్. ఆ మీడియము చీప్గా ఉండాలి, అలాగే దాంట్లో యూస్ చేసే సబ్స్టెన్సెస్ అన్నీ కూడా ఈజీగా దొరకాలి మనకి. It should maximize the growth of the microorganism, productivity and the rate of formation of the desired product. సో మనకి మైక్రోబ్ యొక్క గ్రోత్ని పెంచే విధంగా ఉండాలి ఆ మీడియం. అలాగే దానిలోంచి ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉండేలాగా ఉండాలి. అలాగే ఫార్మేషన్ ఆఫ్ డిసైర్డ్ ప్రోడక్ట్, మనకు రావాల్సిన ప్రోడక్ట్ కూడా ఎక్కువగా ఉండేలాంటి మీడియంని మనం చూస్ చేసుకోవాలి. అలాగే ఇట్ షుడ్ మినిమైజ్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్డిసైర్డ్ ప్రోడక్ట్స్. సో కావాల్సినవి వాటివి డిసైర్డ్ ప్రోడక్ట్స్, అక్కర్లేనివన్నీ కూడా అన్డిసైర్డ్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇక్కడ మనకు అన్డిసైర్డ్ ప్రోడక్ట్స్ని తగ్గించేసి డిసైర్డ్ ప్రోడక్ట్స్ని ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేసే విధంగా మన మీడియం అనేది ఉండాలి. సో ఇక్కడ మీడియం, మనం ఒక ప్రాసెస్ చేస్తున్నాము, ఒక ప్రోడక్ట్ని తెచ్చుకుంటున్నాము, ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము అంటే అది ఎట్లా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి ఎకనామికల్ అండ్ ఇట్ షుడ్ బి ప్రాఫిటబుల్. అంటే తక్కువ బడ్జెట్తో ఎక్కువ ఇన్కమ్ వచ్చేటువంటిగా ఉండాలి, అంటే లాభసాటిగా ఉండాలన్నమాట ప్రాసెస్ అనేది. అప్పుడే మనం ఫర్మెంటేషన్ ప్రాసెస్ని చేసుకోగలుగుతాం. అంటే ఇట్స్ ఈస్ వెరీ ఫీజిబుల్ టు ప్రొసీడ్ ఫర్ ద ఫర్మెంటేషన్ ప్రాసెస్. అలాగే చాలా కాస్ట్ ఎక్కువైపోయి మీడియాకి కానీ రా మెటీరియల్స్ కానీ దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ వాల్యూ తక్కువగా ఉంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ అనమాట. సో వీల్ హ్యావ్ టు యూస్ చీప్ మెటీరియల్స్ and we have to obtain profitable or costly products. That is the main concept or principle that is involved in fermentation process. Waste products from other industrial processes such as molasses, lignocellulosic wastes, cheese, whey and corn strip liquor, after modifying with the incorporation of additional nutrients, are used as a substrate for many industrial fermentations. సో ఇక్కడ వేరే ఇండస్ట్రీస్ నుంచి తీసుకువచ్చినటువంటి గ్యాదర్ అయినటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తీసుకుంటే మొలాసెస్ విల్ బి ద వేస్ట్ ప్రోడక్ట్ ఇన్ దట్ షుగర్ ఇండస్ట్రీ. సో అట్లాంటి ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్స్, మొలాసెస్ అని, లిగ్నోసెల్యులోసిక్ వేస్ట్స్ అని, ఇట్లాంటివన్నిటినీ కూడా యూస్ చేసుకొని వాటికి ఇంకొంచెం అడిషనల్ న్యూట్రియంట్స్ని యాడ్ చేసి వాటినే మన ఫర్మెంటేషన్ ప్రాసెస్కి రా మెటీరియల్గా యూస్ చేసుకుంటాం. స్టెరిలైజేషన్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ప్రివెంటింగ్ ద కంటామినేషన్ విత్ ఎనీ అన్డిసైర్డ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇక్కడ స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేయాలి మీడియంకి. ఎందుకు అంటే స్టెరిలైజేషన్ ఈస్ నథింగ్ బట్
మేకింగ్ ఫ్రీ ఆఫ్ అన్వాంటెడ్ మైక్రోఆర్గానిజమ్స్ ఈజ్ స్టెరిలైజేషన్. అంటే అన్వాంటెడ్ మైక్రోబ్స్ని ఒక మీడియం నుంచి తొలగించే ప్రాసెస్నే స్టెరిలైజేషన్ అంటాం. కాబట్టి ఇక్కడ అన్డిసైర్డ్ ఆర్ అన్వాంటెడ్ మైక్రోఆర్గానిజమ్స్ని రిమూవ్ చేసేసి ఓన్లీ డిసైర్డ్ మైక్రోఆర్గానిజమ్స్ని మాత్రమే ఉంచి మన ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలి. Inoculum buildup is the preparation of the seed culture in amounts sufficient to be used in the large fermenter vessel. సో ఇక్కడ ఇనాక్యులం బిల్డప్. సో ఇనాక్యులం అంటే స్టార్టింగ్ మెటీరియల్ అన్నమాట. సో ఒక సీడ్ కల్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లార్జ్ ఫెర్మెంటర్ వెజల్కి ఎంతైతే సరిపోతుందో అంత ఇనాక్యులంని మనం ఫస్ట్ ఫర్మెంటర్ వెజల్లో బిల్డప్ చేసుకోవాలి. సో ఇనాక్యులం ఈజ్ నథింగ్ బట్ ద స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ ద ఫర్మెంటేషన్ ప్రాసెస్. The seed culture obtained through this process is used to inoculate the fermentation medium. సో ఈ ప్రాసెస్ ద్వారా వచ్చినటువంటి సీడ్ కల్చర్ని ఫర్మెంటేషన్ మీడియంకి ఇనాక్యులేషన్గా యూజ్ చేస్తాం. ఇనాక్యులేషన్ అంటే ఇక్కడ ఏం లేదమ్మా, ఫస్ట్ ఒక ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మీడియంని ప్రిపేర్ చేసుకుంటాం. మీడియం అంటే ఏంటి, మైక్రోబ్ యొక్క గ్రోత్కి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఎనర్జీ, ఆక్సిజన్, వాటరు, న్యూట్రియంట్స్. ఆ మీడియం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంత డిసైర్డ్ మైక్రో ఆర్గానిజంని యాడ్ చేస్తాం. ఆ ప్రాసెస్నే ఇనాక్యులం అంటాం. అంటే ఇనాక్యులం ఈజ్ నథింగ్ బట్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ డిసైర్డ్ మైక్రో ఆర్గానిజం విచ్ ఈస్ యాడెడ్ టు ద న్యూట్రియంట్ మీడియం. సో న్యూట్రియంట్ మీడియంకి యాడ్ చేసేటటువంటి కొద్ది మోతాదులో ఉండేటువంటి యూస్ఫుల్ ఆర్ డిసైర్డ్ మైక్రో ఆర్గానిజంనే ఇనాక్యులం అంటాం. ఆ మీడియం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ దేని నుంచి అయితే, ఏ మైక్రో ఆర్గానిజం నుంచి అయితే మనము ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ మైక్రో ఆర్గానిజంని కొంచెం మీడియంకి యాడ్ చేస్తాం. ఆ మైక్రో ఆర్గానిజం ఏం చేస్తుంది, ఆ మీడియంలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నిటినీ బాగా యూస్ చేసుకొని, యూటిలైజ్ చేసుకొని దాని యొక్క నెంబర్ని పెంచుకుంటుంది, మల్టిప్లై అవుతుంది మైక్రో ఆర్గానిజం. సో ఎప్పుడైతే అది మల్టిప్లై అయిందో సెల్ డివిజన్స్ జరుపుకొని బోల్డ్ అనే నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మైక్రో ఆర్గానిజం నుంచి మనకు కావాల్సిన ప్రోడక్ట్ని మనము తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు second step, that is upstream processing. The fermentation process involves the propagation of the microorganism and production of the desired product. సో ఇక్కడ మైక్రో ఆర్గానిజం ప్రాపగేట్ అవ్వాలి అంటే బాగా గ్రో అవ్వాలి, అలాగే ఆ మైక్రో ఆర్గానిజము మనకు కావాల్సిన ప్రోడక్ట్ని కూడా ప్రొడ్యూస్ చేయగలిగి ఉండాలి. The fermentation process can be categorized depending on various parameters. So ఈ fermentation process అనేది different categories లో చేస్తాము. One is batch operation, continuous process, fed batch system. First one is batch fermentation. దీంట్లో పేరులో ఉన్నట్టుగానే బ్యాచ్ అంటాం. అంటే ఇక్కడ బ్యాచెస్ వైజ్ ఫర్మెంటేషన్ జరుగుతుంది. అంటే ఒక బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద మీడియం అండ్ ద కల్చర్ ఆర్ ఇనీషియలీ ఫెడ్ ఇన్ టు ఎ వెజల్ అండ్ ఇట్ ఈస్ దెన్ క్లోజ్డ్. సో మనకు కావాల్సిన న్యూట్రియంట్ మీడియంని అలాగే బ్యాక్టీరియల్ కల్చర్ని అన్నిటినీ ఫర్మెంటార్ వెజల్లో వేసి దాని యొక్క లిడ్ని క్లోజ్ చేసేస్తాం. After that, no components are added apart from oxygen and acid or alkali for the pH adjustment. సో ఒకసారి లిడ్ క్లోజ్ చేసిన తర్వాత వేరే అదర్ కాంపోనెంట్స్ వేటిని కూడా యాడ్ చేయము. మధ్య మధ్యలో జస్ట్ ఆక్సిజన్ లేదా pH అడ్జస్ట్మెంట్ కోసం యాసిడ్ కానీ ఆల్కలీ కానీ వేస్తాం తప్పించి వేరే అదర్ కాంపోనెంట్స్ ఏమీ వేయము ఒకసారి లిడ్ క్లోజ్ చేసిన తర్వాత. The termination is allowed to run for a predetermined period of time. సో అక్కడ ప్రాసెస్ ఆన్ చేసేస్తాం ఫర్మెంటర్ మెషిన్ని, వెజల్ని. సో ప్రాసెస్ అంతా కూడా అయిపోయి లాస్ట్కి టర్మినేట్ అవుతుంది. అంతా ప్రాసెస్ టర్మినేట్ అయిన తర్వాత ఆ కల్చర్లో నుంచి మనము ప్రోడక్ట్ని హార్వెస్ట్ చేసుకుంటాం. ఇది ఒక బ్యాచ్ ఆపరేషన్లో జరిగేటటువంటి ప్రాసెస్. సో ఇక్కడ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాక్టికల్ ఉన్నాయి, బ్యాచ్ వైజ్ చేపిస్తాం. ఒక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్ అట్లా.
అంటే ఈ బ్యాచ్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసేసాక ప్రాక్టికల్ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది. సో అట్లాగే ఇక్కడ కూడా అంతే, ఒకసారి ఆన్ చేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతే ఫర్మెంటార్ వెజల్ యొక్క లిడ్ని ఓపెన్ చేస్తాం. అప్పుడు దాకా ఓపెన్ చేయమంటే ఒక బ్యాచ్ ఆపరేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ని పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అన్నమాట, అది బ్యాచ్ ఆపరేషన్. నెక్స్ట్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆర్ కంటిన్యూస్ ఆపరేషన్. దీంట్లో ఏంటంటే పేరులోనే ఉంది కంటిన్యూస్. సో ఇక్కడ మీడియము కంటిన్యూస్గా యాడ్ చేస్తూనే ఉంటాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ బ్యాచ్ ఆపరేషన్ అండ్ కంటిన్యూస్ ఆపరేషన్ అంటే, బ్యాచ్ ఆపరేషన్లో మీడియంని ఒక్కసారి వెజల్లోకి వేసి లిడ్ క్లోజ్ చేసేసి మొత్తం అయిపోయిన తర్వాతే ఓపెన్ చేస్తాం. అదే కంటిన్యూస్ ఆపరేషన్లోకి వచ్చేసరికి కంటిన్యూస్గా కొంచెం 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 మీడియం యాడ్ చేస్తూనే ఉంటాం. ఎప్పటి వరకు? ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు. అంటే ఓ పక్క నుంచి మీడియం యాడ్ చేస్తూ ఉంటాము, ఓ పక్క నుంచి ప్రోడక్ట్ అనేది బయటికి తీస్తూ ఉంటాము. సో ఇది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ అనమాట. సైమల్టేనియస్గా ఇటు నుంచి మీడియం యాడ్ చేస్తూ ఉంటాము, అటు నుంచి ప్రోడక్ట్ని రికవర్ చేస్తూ ఉంటాము. అందుకనే దీన్ని కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాం. Fresh medium is continuously added and the products along with the culture are removed at the same rate, thus maintaining constant concentrations of nutrients and cells throughout the process. A fed batch system, third type. It is a combination of these two systems where additional nutrients are added to the fermenter as the fermentation is in progress. So, ikkada ఫెడ్ బ్యాచ్ సిస్టమ్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బ్యాచ్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్. రెండింటిని యొక్క కాంబినేషనే థర్డ్ టైప్ ఫెడ్ బ్యాచ్ సిస్టమ్ అంటాం. దీంట్లో న్యూట్రియంట్స్ అనేవి కంటిన్యూస్గా యాడ్ అవుతూ ఉంటాయి, ఫర్మెంటేషన్ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో అంటే ప్యారలల్గా ఎడిషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ ఫర్మెంటేషన్ ప్రొసీడ్స్ సైమల్టేనియస్లీ. This process can also be categorized as solid state fermentation and submerged fermentation. So రెండు రకాలు, solid state fermentation and submerged fermentation. Solid state fermentation లో అంటే అక్కడ మీడియం సాలిడ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్ అనేది మనకు మీడియంలో కనిపించదు, అంటే సాలిడ్ మీడియంని యూస్ చేస్తామన్నమాట. సబ్మర్జ్డ్ ఫర్మెంటేషన్, సబ్మర్జ్డ్ అంటే ఏంటి? మునిగిపోవడం. So, in microorganisms are grown in submerged liquid medium where free water is abundant. సో సబ్మర్జ్డ్ అంటే మునుగుతుంది. మునగడం అంటే ఏంటి? దేనిలో మునగగలుగుతుంది? లిక్విడ్ మీడియం అయితేనే మనకు ఆ మునిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సాలిడ్ స్టేట్ ఫర్మెంటేషన్లో సాలిడ్ మీడియంని యూస్ చేసినట్లయితే సబ్మర్జ్డ్ ఫర్మెంటేషన్లో వీల్ యూస్ లిక్విడ్ మీడియం. సో ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టైప్స్ ఆఫ్ ఫర్మెంటేషన్స్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్. ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్ కనుక అవైలబుల్గా లేకపోతే ఇట్ కమ్స్ అండర్ సాలిడ్ స్టేట్ ఫర్మెంటేషన్. ఇఫ్ దర్ ఈస్ ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్ దెన్ ఇట్ కమ్స్ అండర్ సబ్మర్జ్డ్ ఫర్మెంటేషన్. Coming to types of fermentation, it involves 5 types: alcoholic, lactic acid, propionic acid, butyric acid and butanol fermentation. ఇవన్నీ ఒక టైప్ అయితే మిక్స్డ్ యాసిడ్ ఫర్మెంటేషన్ అనదర్ టైప్. సో ఆల్ టుగెదర్ 5 to 6 types of fermentations are there. First one is alcoholic fermentation. Here the end product is ethanol. పేర్లోనే ఉంది కదా ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ అంటే ఇక్కడ మనకు వచ్చే ఫైనల్ ప్రోడక్ట్ ఆల్కహాల్ అనమాట, ఇథనాల్, ఇథైల్ ఆల్కహాల్, CH3CH2OH. Yeast used in the fermentation process is Saccharomyces cerevisiae. సో ఇక్కడ ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ అంటే ఏంటి? ఆల్కహాల్ ప్రొడక్షన్ కోసం యూస్ చేసేటటువంటి ఫర్మెంటేషన్ ప్రాసెస్. దీంట్లో ఎండ్ ప్రోడక్ట్ ఏమో ఇథైల్ ఆల్కహాలు, అలాగే దీంట్లో మనం యూస్ చేసే మైక్రో ఆర్గానిజం ఏమో ఈస్ట్, దాని యొక్క స్పీషీస్ ఏంటంటే Saccharomyces cerevisiae. Yeasts are mainly aerobic organisms but can grow as facultative anaerobes also. జనరల్గా ఈస్ట్స్ అనేవి ఏరోబిక్ ఆర్గానిజమ్స్. అంటే వాట్ ఆర్ ఏరోబిక్ ఆర్గానిజమ్స్?
The organisms which survive or which grow in the presence of oxygen are called aerobic organisms. అయితే అవి ఈస్ట్కి వాటి యొక్క సర్వైవల్కి, గ్రోత్కి, రిప్రొడక్షన్కి ఆక్సిజన్ కావాలి, అందుకే వాటిని ఏరోబిక్ ఆర్గానిజమ్స్ అన్నాం. కానీ అవి ఫ్యాకల్టేటివ్ అనెరోబ్స్ లాగా కూడా గ్రో అవ్వగలుగుతాయి. వాట్ ఆర్ facultative anaerobes? Anaerobes అంటే the organisms which can survive or grow in the absence of oxygen. అలాగే anaerobes లో మళ్ళీ 2 types ఉంటాయి. Facultative anaerobes, obligate anaerobes. Obligate means strict. So strict anaerobes means they survive only in the absence of oxygen. అలా కాకుండా facultative anaerobes అంటే they can survive even when there are little oxygen concentrations. కంప్లీట్గా ఆక్సిజన్ లేకపోతేనే బ్రతుకుతాయి లేదంటే చనిపోతాయి అని కాకుండా కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నా కూడా సర్వైవ్ అవ్వగలిగితే వాటిని ఫ్యాకల్టేటివ్ అనెరోబ్స్ అంటాం. సో ఆబ్లిగేట్ అనెరోబ్స్ అంటే స్ట్రిక్ట్ అనెరోబ్స్, కంప్లీట్గా ఆక్సిజన్ లేనప్పుడు మాత్రమే సర్వైవ్ అయ్యే ఆర్గానిజమ్స్. అదే ఫ్యాకల్టేటివ్ అనెరోబ్స్ అంటే నాట్ సో స్ట్రిక్ట్ అన్నమాట, కొంచెం అటు ఇటుగా ఆక్సిజన్ ఉన్నా కూడా సర్వైవ్ అయ్యేటువంటి ఆర్గానిజమ్స్. ద ఎనర్జీ ఈల్డ్ అండర్ anaerobic conditions is much lower, resulting in slow growth and less cell yield. సో ఇక్కడ ఎనరోబిక్ కండిషన్స్లో వచ్చేటువంటి ఎనర్జీ ఈల్డ్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఎనర్జీ తక్కువగా ఉందో గ్రోత్ ఆఫ్ ది ఆర్గానిజం కూడా తక్కువగా ఉంటుంది. ఆర్గానిజం యొక్క గ్రోత్ తక్కువగా ఉంటే దాని నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్ కూడా మనకి తక్కువగానే ఉంటుంది. సో అంతా కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎనర్జీ ఈల్డ్. In aerobic environment, cell yield increases but alcohol production falls. ఏరోబిక్ ఎన్వైర్న్మెంట్ తీసుకుంటే ఏరోబిక్ కండిషన్స్లో సెల్ ఈల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ సప్లై ఎక్కువగా ఉంటే ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల సెల్స్ యొక్క గ్రోత్ బాగుంటుంది. కానీ ఇక్కడ ఆల్కహాల్ ప్రొడక్షన్ మాత్రం తగ్గిపోతుంది. జనరల్గా మనకు ఆల్కహాల్ అనెరోబిక్ కండిషన్స్లోనే ప్రొడ్యూస్ అవుతుంది మన మెటబాలిక్ పాత్వే కనుక చూసుకున్నట్లయితే. సో ఆక్సిజన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆల్కహాల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఇక్కడ. It implies that oxygen inhibits fermentation, which is termed as Pasteur effect. సో ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆక్సిజన్ ఉంది అంటే ప్రోడక్ట్ తగ్గుతుంది, ఆల్కహాల్ ప్రొడక్షన్ తగ్గుతుంది అంటే అర్థం ఏంటి అంటే ఆక్సిజన్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తుంది. అట్లా ఆక్సిజన్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేసి ప్రోడక్ట్ని తగ్గించేసే ప్రాసెస్ని పాస్చర్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. సో వాట్ ఈస్ పాస్చర్ ఎఫెక్ట్? The inhibition of fermentation process by oxygen, thus lowering the product formation, is called Pasteur effect. Conversion of pyruvic acid to ethanol occurs in 2 steps. ఫస్ట్ పైరువిక్ యాసిడ్ నుంచి ఎథనాల్ ప్రొడక్షన్ అనేది 2 స్టెప్స్లో జరుగుతుంది. వన్ ఈస్ పైరువిక్ యాసిడ్ ఈస్ కన్వర్టెడ్ టు ఎసిటాల్డిహైడ్. అలాగే సెకండ్ది ఎసిటాల్డిహైడ్ నుంచి ఎథనాల్ ఫార్మేషన్. సో 2 స్టెప్స్ ఎథనాల్ ఫార్మేషన్. ఫస్ట్ది ఏంటంటే పైరువిక్ యాసిడ్ ఈస్ కన్వర్టెడ్ టు ఎసిటాల్డిహైడ్. సెకండ్ స్టెప్ ఎసిటాల్డిహైడ్ ఈస్ కన్వర్టెడ్ టు ఎథనాల్. సో ఇక్కడ ఎంజైమ్స్ కావాల్సినవి ఏంటి అంటే ఫస్ట్ స్టెప్లో ఉండే ఎంజైము పైరువిక్ డీకార్బాక్సిలేజ్ లేదా పైరువిక్ యాసిడ్ డీకార్బాక్సిలేజ్ అంటాం. దీనికి టీపీపీ అనేది థైమిన్ పైరోఫాస్ఫేట్ అనేది కో ఎంజైమ్ లాగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఎసిటాల్డిహైడ్ నుంచి ఎథనాల్ ప్రొడ్యూస్ అవటం. దీనికి కావాల్సిన ఎంజైమ్ ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్. సో దీనికి కావాల్సినటువంటి కో ఎంజైమ్ NADH2. So this is the schematic representation of alcoholic fermentation. 2 steps-లో జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే షుగర్స్ ఆర్ గ్లూకోజ్ is converted to pyruvate, pyruvate to acetaldehyde and acetaldehyde to ethanol. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, పైరువేట్ కన్వర్టెడ్ టు acetaldehyde. సెకండ్ స్టెప్ acetaldehyde కన్వర్షన్ టు ethanol. సో దిస్ is the schematic representation of alcoholic fermentation. Second type,
Lactic acid fermentation. This is of two types, homolactic fermentation, heterolactic fermentation. So first one is homolactic fermentation. This is one in which one molecule of lactic acid is produced by the reduction of one molecule of pyruvic acid. So ఒక molecule of pyruvic acid నుంచి రిడక్షన్ నుంచి ఒక మాలిక్యూల్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ కనుక ప్రొడ్యూస్ అయితే దాన్ని హోమోలాక్టిక్ ఫర్మెంటేషన్ టైప్ అని చెప్తాం. సో hence two molecules of lactic acid is formed from one molecule of glucose. సో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి టూ లాక్టిక్ యాసిడ్ మాలిక్యూల్స్ వస్తాయి ఇక్కడ. The reaction is catalyzed by an enzyme lactic acid dehydrogenase. సో లాక్టిక్ యాసిడ్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ నుంచి మనకి this is the schematic representation of homolactic acid fermentation. Glucose నుంచి 2 pyruvate molecules, ఆ pyruvate నుంచి 2 lactate molecules అనేవి వస్తాయి. Next, heterofermentative type, heterolactic fermentation అంటారు. It is the type in which from one molecule of glucose, lactic acid and ethanol or acetic acid and carbon dioxide are formed. సో ఇక్కడ వన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ నుంచి లాక్టిక్ యాసిడ్ అండ్ ఎథనాల్ లేదా ఎసిటిక్ యాసిడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ఫామ్ అవుతాయి. ద రియాక్షన్ ఈస్ ప్రమోటెడ్ బై లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా లైక్ లాక్టోబాసిల్లస్ బ్రెవీస్, బిఫిడోబాక్టీరియం బిఫిడమ్, స్పోరోలాక్టోబాసిల్లస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అన్నమాట. ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియానే ఇక్కడ మనకి హెటరోలాక్టిక్ ఫర్మెంటేషన్ని ప్రమోట్ చేస్తాయి. These organisms or these microbes, they prefer anaerobic conditions. అవి anaerobic conditions ని ప్రిఫర్ చేస్తాయి, అంటే they grow in the absence of oxygen and yield various fermented food products like curd from milk, cucumber pickles, beef and pork sausages etc. సో ఇక్కడ వేరియస్ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ అంటే మిల్క్కి సంబంధించినటువంటి వేరియస్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఆర్గానిజమ్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్, ప్రొపియోనిక్ యాసిడ్ ఫర్మెంటేషన్. Propionic acid fermentation. Several anaerobic bacteria like Clostridium, Propionibacterium, Acidipropioniaceae and Frodericii. Several anaerobic bacteria like Clostridium, Propionibacterium, Acidipropioniaceae and Frodericii living in the rumen of cattle possesses cytochromes and catalases. So these are very tough to pronounce. So these are the microorganisms, anaerobic microorganisms which live in the rumen, intestine of cattle, and these microorganisms, they possess cytochromes and catalases. These bacteria are used in the commercial production of Swiss cheese since a special flavor is added by their interaction. So ఇవి జనరల్గా స్విస్ చీజ్ యొక్క ప్రొడక్షన్లో యూజ్ అవుతాయి. ఎందుకు అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది స్పెషల్ ఎంజైమ్స్, సైటోక్రోమ్స్ అండ్ క్యాటలైజెస్ని కలిగి ఉండటం వల్ల అవి ఒక స్పెషల్ ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి. So this is the schematic representation of propionic acid fermentation. దీంట్లో మనకి గ్లూకోజ్, లాక్టోస్. సో గ్లూకోజ్ 3 molecules of గ్లూకోజ్ నుంచి మనకి, సో గ్రీన్ కలర్ కదా, సో 2 molecules of acetic acid, 2 molecules of carbon dioxide and 12 molecules of ATP అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే లాక్టిక్ యాసిడ్ని కనుక యూజ్ చేసినట్లయితే 1 molecule of acetic acid, 1 molecule of carbon dioxide and 1 molecule of ATP is produced. So final గా మనకి గ్లూకోజ్ నుంచి అయితే 4 molecules of propionate అలాగే 2 moles of lactate అనేది ప్రొడ్యూస్ అవుతుంది. That is propionic acid fermentation. Next, butyric acid or butanol fermentation.
So obligative anaerobic spore forming bacteria like Clostridium butyricum, Clostridium lactoacetophyllum, Clostridium pasteurianum are the living fermenters directly involved in the production of butanol, isopropanol or acetone besides carbon dioxide. So, ikkada ee obligative anaerobic spore forming bacteria ante anaerobic obligate anaerobes అన్నాం అంటే స్ట్రిక్ట్ anaerobes అంటే వాటి యొక్క సర్వైవల్కి ఆక్సిజన్ అనేది ఉండకూడదు, అప్పుడే అవి సర్వైవ్ అవుతాయి. అలాంటి వాటిని ఆబ్లిగేట్ ఎనరోబ్స్ అంటాం. అలాగే ఆ ఆబ్లిగేట్ ఎనరోబ్స్లోనే మళ్ళీ స్పోర్స్ని ఫామ్ చేసేటువంటి బ్యాక్టీరియా ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ప్రొడక్షన్ ఆఫ్ బ్యూటనాల్, ఐసోప్రోపనాల్, ఎసిటోను, కార్బన్ డైఆక్సైడ్ ఈ ప్రొడక్షన్లో యూజ్ అవుతాయి. 2 molecules of acetyl coenzyme A are condensed by the action of enzymes thiolase to yield acetoacetyl coenzyme A. సో ఇక్కడ 2 molecules of acetyl coenzyme A అనేవి ఇక్కడ థయోలేజ్ అనే ఎంజైమ్ హెల్ప్తో కండెన్స్ అయ్యి ఎసిటోఎసిటైల్ కోఎంజైమ్ ఏని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, this is dehydrogenated by hydroxybutyryl coenzyme A. Removal of butyryl CoA and addition of water converts the above product into butyl alcohol. సో ఇది కూడా మనకి 2 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ 2 molecules of acetyl CoA ఇక్కడ సబ్స్ట్రేట్, ఇవి కండెన్స్ అయిపోయి థయోలేజ్ అనే ఎంజైమ్ హెల్ప్తో ఎసిటోఎసిటైల్ కోఏగా కన్వర్ట్ అవుతుంది. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఎసిటోఎసిటైల్ కోఏ అనేది డీహైడ్రోజనేట్ చేయబడుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ హైడ్రాక్సీబ్యూటిరైల్ కోఏ. తర్వాత బ్యూటిరైల్ కోఏ నుంచి హైడ్రాక్సీబ్యూటిరైల్ కోఏ నుండి బ్యూటిరైల్ కోఏ రిమూవ్ అయిపోయి దానికి వాటర్ కనుక యాడ్ చేసినట్లయితే బ్యూటైల్ ఆల్కహాల్గా మారిపోతుంది. సో 2 స్టెప్స్లో మనకి ఇక్కడ బ్యూట్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. మిక్స్డ్ యాసిడ్ ఫర్మెంటేషన్. E. coli, Escherichia coli and Enterobacter aerogenes are the microorganisms commonly growing in both aerobic and anaerobic environments to carry out fermentation. So E. coli, Enterobacter aerogenes ఈ రెండు కూడా both aerobic and anaerobic conditions లో గ్రో అయ్యి fermentation carry out చేస్తాయి. Several organic acids like formic acid, succinic acid, lactic acid, ethanol, acetone, besides carbon dioxide and molecular hydrogen are released during the process. సో ఇక్కడ చాలా ఆర్గానిక్ యాసిడ్స్ లైక్ ఫార్మిక్, సక్సినిక్, లాక్టిక్, ఎథనాల్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో మనకి ఇదిగా ఫామ్ అవుతాయి, సబ్ కాంపోనెంట్స్. బోత్ ఆఫ్ దెమ్ డిసిమిలేట్ గ్లూకోజ్ టు పైరువిక్ యాసిడ్. Mostly formic acid is produced giving a fruiting flavor to the end product. సో ఇక్కడ వచ్చేటువంటి ఫైనల్ ప్రోడక్ట్కి ఒక ఫ్రూట్ ఫ్లేవర్, మంచి ఫ్రూట్ సువాసనని ఇస్తాయన్నమాట. సో చూడండి, ఇది మిక్స్డ్ యాసిడ్ ఫర్మెంటేషను. ప్రతిదానికి కూడా ఇక్కడ సబ్స్ట్రేట్ ఏంటి, గ్లూకోజ్ అనమాట. గ్లూకోజ్ నుంచే, షుగర్స్ నుంచే మనకి ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో పైరువేట్, ఎసిటైల్ కోఏ, దాని నుంచి ఎథనాల్. అలాగే ఎసిటైల్ కోఏ నుంచి ఎసిటేట్ వస్తుంది, ఇదే పైరువేట్ నుంచి లాక్టిక్ యాసిడ్ కూడా వస్తుంది. సో దీన్ని మిక్స్డ్ ఫర్మెంటేషన్ అని చెప్తాం. నెక్స్ట్ ఈస్ ఫర్మెంటేషన్ మెథడాలజీ. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఏ టైప్ ఆఫ్ ఫర్మెంటేషన్స్ జరిగి ఏ ఎండ్ ప్రోడక్ట్స్ వస్తాయనేది చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ అ కంటైనర్ కాల్డ్ ఫర్మెంటార్ ఆర్ బయోరియాక్టర్. చెప్పుకున్నాం కదా, ఒక పెద్ద వెజల్ లాంటిది ఉంటుంది, డ్రమ్ లాంటిది, దాన్నే ఫర్మెంటార్ ఆర్ బయోరియాక్టర్ అంటారు. సో ఇన్ డీటెయిల్డ్ ఆ బయోరియాక్టర్ యొక్క స్ట్రక్చరు, ఫంక్షన్స్ అనేది నెక్స్ట్ టాపిక్లో మీరు నెక్స్ట్ పీపీటీలో చదువుకుంటారు. సో ద డిజైన్ అండ్ నేచర్ ఆఫ్ ది ఫర్మెంటార్ వేరీస్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫర్మెంటేషన్ క్యారీడ్ అవుట్. సో ఇక్కడ మనం దానిలో చేసేటువంటి ఫర్మెంటేషన్ టైప్ని బట్టి ఆ ఫర్మెంటార్ యొక్క డిజైన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.
ఒక్కో టైప్ ఆఫ్ ఫర్మెంటేషన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫర్మెంటార్ని యూస్ చేస్తాం. సో దేర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్మెంటార్స్. Invariably, all the fermenters have facilities to measure some of the fermentation. So అన్నిటికీ కూడా అన్ని ఫెర్మెంటర్స్కి కూడా మెషర్ చేయటానికి ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఎంత జరిగింది ఏంటనేది మెషర్ చేయడానికి ఫీజిబిలిటీ ఆర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. పారామీటర్స్ లైక్ టెంపరేచర్, pH, బయోమాస్, వాటర్ అండ్ హీట్ బ్యాలెన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందాకే చెప్పుకున్నాం మనం 2 టైప్స్ ఆఫ్ ఫర్మెంటేషన్స్ జరుగుతాయి, సాలిడ్ స్టేట్ అండ్ సబ్మర్జ్డ్. సాలిడ్ స్టేట్ ఏమో సాలిడ్ మీడియం యూస్ చేస్తాము, సబ్మర్జ్డ్ స్టేట్లో లిక్విడ్ మీడియం విల్ బి యూజ్డ్. సో ఇక్కడ కంపారిజన్ ఇచ్చాడు సాలిడ్ స్టేట్ అండ్ సబ్మర్జ్డ్ ఫార్మ్స్ ఆఫ్ ఫర్మెంటేషన్కి. సో దీన్నే కోజీ ఫర్మెంటేషన్ అంటాము. దీంట్లో ఏంటంటే సాలిడ్ సర్ఫేసెస్లో గ్రో అవుతాయి, ఇక్కడేమో లిక్విడ్ స్టేట్లో ఉంటుంది మీడియం అనేది. ఎక్కువగా ఇది సాలిడ్ స్టేట్ ఫర్మెంటేషన్ సోయా ప్రోడక్ట్స్ యొక్క ఫర్మెంటేషన్కి యూస్ చేస్తారు దీంట్లో అయితే అన్ని రకాల మెటబలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి లిక్విడ్ స్టేట్లో. ఇంట్లో వాటర్ క్వాంటిటీ చాలా తక్కువగా రిక్వైర్ అవుతుంది, ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవసరపడుతుంది. ఫర్మెంటేషన్ మీడియం ఈస్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. ఇక్కడ మీడియము చాలా ఎక్కువ మోతాదులో అవసరం అవుతుంది. ఇక్కడ క్రూడ్ ఫామ్లో ఉంటుంది సబ్స్ట్రేట్ అనేది, ఇక్కడ రిఫైన్డ్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ సింపుల్ డిఫ్యూజన్ ఫామ్లో మనము సప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్పార్జర్స్ అని వాటి ద్వారా ఆక్సిజన్ సప్లై జరగాలి. ఆక్సిజన్ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటుంది మీడియంతో, ఇక్కడేమో ఆక్సిజన్ మీడియంలో డిసాల్వ్ అయిపోయి ఉంటుంది. అలాగే సాలిడ్ స్టేట్లోకి వచ్చేసరికి బ్యాక్టీరియల్ కంటామినేషన్ విల్ బి లెస్. ఛాన్సెస్ ఆఫ్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఈస్ వెరీ హై. Liquid to be disposed is very low in solid state fermentation, whereas huge quantities of liquid is disposed in submerged fermentation. So ఇక్కడ లిక్విడ్ తక్కువగా డిస్పోజ్ అవుతుంది, ఇక్కడ ఎక్కువ లిక్విడ్ అనేది డిస్పోజ్ అవుతుంది. లెస్ స్పేస్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, దీనికైతే మోర్ స్పేస్ అవసరం అవుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా సాలిడ్ స్టేట్కి తక్కువగా ఉంటుంది, అలాగే సబ్మర్జ్డ్కి అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ప్రొడక్షన్ ఆఫ్ ఎసిటేట్ అండ్ మాలిక్యులర్ హైడ్రోజన్ ఏమో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, దీనిలో ఇథనాల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది సబ్మర్జ్డ్లో. బయోఫిలిం ఈస్ నాట్ ఫార్మ్డ్ బై ద గ్రోత్ ఆఫ్ ఫైటోఫెర్మెంటాన్స్ ఆన్ స్విచ్ గ్రాస్. సో ఇక్కడ బయోఫిలిం అనేది ఫామ్ అవ్వదు, అంటే బయోఫిలిం ఈజ్ నథింగ్ బట్ పైన ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అంతా కూడా ఒక తెట్టులాగా ఫామ్ చేసేస్తాయి, దాన్నే బయోఫిలిం అంటారు. ఫార్మేషన్ ఆఫ్ ఎ థిన్ బయోఫిలిం బై ద గ్రోత్ ఆఫ్ ఫైటోఫెర్మెంటాన్స్ ఆన్ స్విచ్ గ్రాస్ ఈస్ అబ్జర్వ్డ్. సో ఇక్కడ థిన్ బయోఫిలిం ఫార్మేషన్ కనపడుతుంది, దీనిలో కనిపించదు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సాలిడ్ స్టేట్ ఫర్మెంటేషన్ అండ్ submerged fermentation. Thank you.